మనకి భీష్ముడు ఎంత పెద్ద యోధుడో తెలుసు, కానీ అంతకు మించి పరాక్రమవంతమైన పరశురాముడితో ఒకసారి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఒకసారి కాశీరాజు తన కుమార్తెలు అయిన అంబ, అంబిక, అంబాలికల పెళ్లి కోసం స్వయంవరం పెడతాడు. ఆ స్వయంవరానికి ఎన్నో రాజ్యాల నుండి రాజులు వస్తారు. ఈ విషయం భీష్ముడికి తెలిసి తన తమ్ముడు అయిన విచిత్రవీర్యుడు పెళ్లి కోసం ఆ స్వయంవరానికి ఒంటరిగా ఒక్కడే వెళ్తాడు. అలా వెళ్లి కాశీరాజు ముగ్గురు కూతుళ్ళని రథంలోకి బలవంతంగా ఎక్కించుకొని అక్కడ ఉన్న రాజులతో ఇలా అంటాడు: కాశీరాజు కుమార్తెలను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, వీలైతే నాతో యుద్ధం చేసి నన్ను ఆపండి అని సవాలు విసురుతాడు. ఇప్పుడు అక్కడ ఉన్న రాజులు భీష్ముడితో ఘోరమైన యుద్ధం చేస్తారు, కానీ భీష్ముడు ఒక్కొక్కరిని ఓడిస్తాడు. అలా ఎవరూ భీష్ముడిని ఆపలేకపోతారు. కానీ సాల్వుడు అనే రాజు భీష్ముడితో పరాక్రమవంతమైన యుద్ధం చేస్తాడు. చివరికి సాల్వుడు కూడా భీష్ముడి చేతిలో ఓడిపోతాడు. అలా కాశీరాజు కుమార్తెలను భీష్ముడు రథంలో హస్తినాపురానికి తీసుకెళ్తాడు. వాళ్ళని విచిత్రవీర్యుడితో వివాహం చేసేందుకు హస్తినాపుర వాసులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు కాశీరాజు కూతుర్లలో మొదటి కూతురు అంబ భీష్ముడి దగ్గరికి వెళ్లి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని, నేను సాల్వుడు అనే రాజును ప్రేమిస్తున్నానని చెబుతుంది. అది విన్న భీష్ముడు అంబాదేవిని రాజ్యభటుల సహాయంతో సాల్వుడి దగ్గరికి పంపిస్తాడు. మిగిలిన అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంబ సాల్వుడి దగ్గరికి వెళ్లి, నీకోసం మళ్లీ వచ్చాను దేవా, నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. అప్పుడు సాల్వుడు అంబాదేవితో, భీష్ముడు స్వయంవరంలో మా రాజులందరినీ ఓడించి నిన్ను గెలుచుకున్నాడు. నేను ఒక క్షత్రియుడిని, ఒకరు గెలుచుకున్న స్త్రీని వివాహం చేసుకోలేనని, వెళ్లి నిన్ను గెలుచుకున్న భీష్ముడిని పెళ్లి చేసుకొని సాల్వుడు అంటాడు. ఆ బాధతో అంబ అక్కడ నుండి హస్తినాపురానికి వెళ్లి భీష్ముడితో ఇలా అంటుంది: స్వయంవరంలో రాజులను ఓడించి మీరు నన్ను గెలుచుకున్నారు, నేను మిమ్మల్ని తప్ప ఎవరిని వివాహం చేసుకోలేను అని భీష్ముడితో అంటుంది. అప్పుడు భీష్ముడు, నేను ఆజన్మాంత బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదని అంటాడు. అంబ, అది నాకు తెలుసు భీష్మ, ఆ బ్రహ్మచార్య వ్రతాన్ని వదిలేసి నన్ను వివాహం చేసుకోండి అని అంటుంది. కోపంతో భీష్ముడు, నేను చావనైనా చస్తాను కానీ చేసిన శపథాన్ని మీరను అని అంబతో అంటాడు. దాంతో అంబ, భీష్ముడు తన గురువైన పరశురాముడు చెబితే వింటాడని అంబ పరశురాముడి దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, నీ బాధకి ఎవరు కారణము అని పరశురాముడు అంటాడు. అప్పుడు అంబ, మీ శిష్యుడు నన్ను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకెళ్లి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు, మీరే నాకు న్యాయం చేయాలని అడుగుతుంది. నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని నచ్చజెప్పి పరశురాముడు హస్తినాపురానికి వస్తున్నానని భీష్ముడికి కబురు పంపుతాడు. పరశురాముడు అంబని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరుతాడు. అప్పటికే భీష్ముడు గురువు వస్తున్నాడని సంతోషంతో హస్తినాపుర పొలిమేర యొక్క సరస్వతి నది దగ్గర వేచి ఉంటాడు. అప్పుడు అక్కడికి పరశురాముడు రాగానే భీష్ముడు గురువుకి నమస్కరించి పాదాభివందనం చేసి, మీ రాకకు గల కారణమేంటి అని అడుగుతాడు. పరశురాముడు అంబని చూయించి భీష్ముడితో, నీవు స్వయంవరం నుండి బలవంతంగా తీసుకెళ్లిన అంబ నా దగ్గరికి వచ్చి సాయం అడిగింది, అందుకని నీవు అంబని వివాహం చేసుకుని తన జన్మ పరిపూర్ణం చేయి అని పరశురాముడు అంటాడు. అప్పుడు భీష్ముడు, గురుదేవ, నేను ఆజన్మాంత బ్రహ్మచారి వ్రతాన్ని పాటిస్తున్నానని మీకు కూడా తెలుసు, కాబట్టి నేను అంబని వివాహం చేసుకోవడం కుదరదని అంటాడు. దాంతో పరశురాముడు ఆ వ్రతాన్ని అతిక్రమించి, అంబని పెళ్లి చేసుకో, తను నా సాయం కోరి వచ్చింది, నా మాట నిలబెట్టు భీష్మ అని అంటాడు. బదులుగా భీష్ముడు, అది జరగని పని గురువర్య, మీకోసం ప్రాణమైన ఇస్తాను కానీ మాట తప్పను అని అంటాడు. అప్పుడు పరశురాముడు, ఓ భీష్మ, నా కోపం నీకు తెలుసు, అది నీ చావుకి కారణం అవ్వకుండా చూసుకో అని అంటాడు. మీతో యుద్ధం చేయడానికైనా చావడానికైనా సిద్ధం గురువా, కానీ ఇచ్చిన మాటని తప్పలేను అని భీష్ముడు అంటాడు. నీ గురువైన నాకు నీతులు చెప్తావా, తీసుకో నీ ఆయుధం, నా క్రోధానికి ఈరోజు నువ్వు బలవుతావని కోపంతో పరశురాముడు అంటాడు. అప్పుడు భీష్ముడు తన ధనస్సును తీసుకుని రథం ఎక్కుతాడు. పరశురాముడు కూడా తన రథం ఎక్కి యుద్ధానికి సిద్ధమవుతాడు. కోపంతో ఉన్న పరశురాముడు మొదటిగా తన ధనస్సుతో భీష్ముడిపై బాణాలు వదులుతాడు. భీష్ముడు కూడా ఏమాత్రం తగ్గకుండా ఆ బాణాలని విచ్ఛిన్నం చేస్తాడు. అలా యుద్ధం అత్యంత భీకరంగా జరుగుతుంది. భీష్ముడు పరశురాముడిపై ఒక అస్త్రాన్ని సంధిస్తాడు. ఆ అస్త్రం పరశురాముడి శరీరానికి తాకి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. పరశురాముడు కూడా అత్యంత భయంకరమైన అస్త్రాలని భీష్ముడిపై వదులుతాడు. వాళ్ళ యుద్ధాన్ని పైనుండి దేవతలు చూస్తూ ప్రపంచం అంతమవుతుందా అన్నంత భీకరంగా యుద్ధం చేస్తున్నారు. అలా యుద్ధం రోజులు నిమిషాలుగా గడిచిపోతున్నాయి. పరశురాముడు సంధించిన బాణానికి భీష్ముడి రథసారథి చనిపోతాడు. ఆగకుండా పరశురాముడు భీష్ముడికి తెలియని అస్త్రాన్ని వదులుతాడు. దాన్ని ఎలా ఆపాలో తెలియక భీష్ముడి ఛాతికి తగులుతుంది. ఆ దెబ్బకి భీష్ముడు మూర్ఛపోయి కింద పడతాడు. వెంటనే అక్కడికి భీష్ముడి తల్లి గంగాదేవి వచ్చి రథం ఎక్కి భీష్ముడిని యుద్ధరంగం నుంచి బయటికి తీసుకెళ్తుంది. అప్పుడు భీష్ముడి కలలోకి వసువులు వచ్చి మోహన అస్త్రాన్ని ప్రసాదిస్తారు. యుద్ధం మళ్లీ మొదలవుతుంది. ఒకరిని మించి ఒకరు అస్త్రాలని సంధిస్తుంటారు. ఓపిక నశించిన పరశురాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. అది చూసిన భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకటినొకటి తాకడంతో భూమి కంపిస్తూ భూకంపాలు వస్తాయి. చివరికి భీష్ముడు వసువులు ప్రసాదించిన మోహనాస్త్రాన్ని సంధిస్తాడు. వెంటనే నారదుడు ప్రత్యక్షమై, ఆ అస్త్రం నీ గురువుపై సంధిస్తే మరణం తథ్యమని
దాన్ని ప్రయోగించకుండా ఆపేస్తాడు. నారదుడు పరశురాముడి దగ్గరకు కూడా వెళ్లి, నీ శిష్యుడి దగ్గర మోహన అస్త్రం ఉంది, అది ఉపయోగిస్తే నీవు మరణిస్తావు, కాని నీ మీద ఉన్న గురుభక్తితో ఆ అస్త్రాన్ని ఉపశ్రమించుకున్నాడు, నీవు కూడా బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకో అని అంటాడు. అలా ఇద్దరు బ్రహ్మాస్త్రాలని వెనక్కి తీసుకుంటారు. దాంతో యుద్ధం అక్కడికే ఆపేస్తారు. భీష్ముడు గురువు పరశురాముడి దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేసుకుంటాడు. అప్పుడు పరశురాముడు ఆనందంతో భీష్ముడు చేసిన పరాక్రమవంతమైన యుద్ధాన్ని మెచ్చుకుని వెళ్లిపోతాడు. ఇవన్నీ చూసిన అంబ భీష్ముడితో ఇలా అంటుంది, నా జీవితం నాశనం చేసిన నిన్ను ఎప్పటికైనా నా చేతులతో చంపుతానని శపథం చేసి మంటల్లో దూకి చనిపోతుంది. అలా భీష్మ పరశురాముల మధ్య యుద్ధం ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.